గంజాయికి సంబంధించి సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. రాష్ట్రమంతా గంజాయి ఓడలు, కుప్పంలో గుప్పు, స్వయంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మత్తు మందలు దందా అంటూ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అంటూ రాసుకొచ్చారు. గంజాయిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పచ్చముఠాలు ఆగడాలు చేస్తున్నాయి. రెడ్ బుక్ పాలనలో కారులో గంజాయి తరలిస్తూ కాకీలు దొరికిపోయారు. ఉత్తరాంధ్ర నుంచి హిందూపురం దాకా విస్తరించినాయి ఈ మత్తు జాడలు. విజయవాడ కేంద్రంగా రాజధాని ప్రాంతాలు యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు అక్రమ రవాణా జరుగుతుంది. ఎక్కడ డ్రగ్స్ పార్టీని ఛేదించినా చిక్కేది టీడీపీ కూటమి నేతలే. డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో తెలంగాణ పోలీసులు పట్టుబడ్డారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ అని గుర్తు చేస్తున్నారు. డ్రగ్స్ దందాలు దొరికిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్నారు. అదే వాళ్ళు ఈ రాష్ట్రంలో అయితే దొరికేవాళ్ళు కూడా కాదు, దొరికినా లైట్ అయ్యి ఉండేది. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఎకో సిస్టమ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిసిటీ. ఇదివరకు ఒక చిన్న గంజాయి మత్తులో ఎవరినో పొడిచాడు, ఏదో గొడవ జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వరుసపెట్టి ఆ పేపర్ క్లిప్పింగ్, అది ఎక్కడో సిట్యుయేషన్లో చిన్నది ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా సరే వాళ్ళు దాన్ని ట్విట్టర్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ రాష్ట్రాన్ని గంజాయిమయం చేసేశారు. వైసీపీ నేతలే గంజాయి, అసలు జగనే గంజాయి పండిస్తున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి డెలివరీ చేస్తున్నాడు, విజయసాయిరెడ్డి విదేశాలకు తీసుకెళ్తున్నాడు తరహాలు ప్రచారం చేసుకొచ్చారు. ఎక్కడో దొరికిన డ్రగ్స్ని కూడా ఇక్కడికి ఆంధ్రాకి ఆపాదించారు. ఒక్కసారి అందులో ఏమన్నా పట్టుబడ్డా ఏమన్నా జరిగిందా వైసీపీకి సంబంధించి? కానీ జరిగింది. ఇప్పుడు వీళ్ళు పేపర్లో రాసుకోవడం తప్ప ఇలాంటి ఒక ఎకో సిస్టమ్ ప్లానింగ్ ఒకేసారి అందరి నేతలు కలిపి టచ్ చేసేటటువంటి సీన్ ఉందా అంటే లేదు. అదే కూటమికి బలం, వీళ్ళ బలహీనత.